రాజధాని అమరావతికి చట్టబద్ధతపై మంత్రివర్గ తీర్మానం అలాగే ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేశారు. కొత్త రాజధానిగా సిఆర్డీఏ పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని తీర్మానించారు. 28న అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ జరగబోతోంది. అమరావతి చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నాడు అమరావతిగా రాజధానిని సమర్థించిన జగన్ ఆ తర్వాత తెర మీదకు తెచ్చిన 3 రాజధానుల నాటకాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ నాటకంలో నాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడి జరిగినంత పనైందనే విషయాన్ని కేబినెట్ లో గుర్తు చేసుకున్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేసి అవసరం ఏంటి అంటున్నారు వైసీపీ నేత సజ్జల. చట్టబద్ధత చేయాలంటే మండలిలో కూడా తీర్మానం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తున్నారు అంటున్నారు సజ్జల. అమరావతి టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచారు. అవినీతిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకమంటున్నారని సజ్జల విమర్శిస్తున్నారు. ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? బ్యూరో చీఫ్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అలాగే వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా మండలిలో కూడా తీర్మానం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే అమరావతి టెండర్ల వ్యవహారంలో ఏం జరిగింది? 2014 నుంచి దాదాపుగా 12 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం అనిశ్చితిలోనే ఉంది. దానికి పూర్తిగా ఆ అనిశ్చితిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. దానికి చట్టబద్ధమైన చర్యలతో పాటు రాజకీయపరమైన చర్యలను కూడా శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి 2015 ఏప్రిల్ 1వ తేదీన అమరావతిగా నగరానికి నామకరణం చేశారు. ఆ తర్వాత రాజధాని అమరావతి అని చెప్పే ప్రయత్నం అప్పటి నుంచి చేశారు. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో 2024 జూన్ 2 వరకు ముమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమే ఉంది. తర్వాత దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత హైదరాబాద్గా పెట్టాల్సిన హైదరాబాద్ ప్లేస్లో అమరావతిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ప్రస్తుతం అదే ప్రయత్నాన్ని ఇప్పుడు చేస్తుంది. అయితే 2019-24 మధ్య 3 రాజధానుల పేరుతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యంలో దానికి మళ్ళీ మరొకసారి అట్లాంటి ఇబ్బంది రాకుండా, అట్లాంటి సమస్య రాకుండా దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒకటి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడం, రెండోది చట్టపరంగా రాజకీయపరంగా వీటికి సంబంధించిన గ్యారంటీని ఇచ్చే ప్రయత్నం చేయడం, మూడోది కేంద్ర
ఆమోదం ద్వారా మరొకసారి ఇట్లాంటి పరిణామాలకు చోటు ఇవ్వకుండా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ దిశగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తుంది. సో 28వ తేదీన ఒక ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆ రోజు మళ్ళీ ఒకసారి రాజధాని అమరావతిని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపబోతుంది. ప్రతిపక్షం చెప్పినట్టుగా కౌన్సిల్లో ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఆ రోజు కౌన్సిల్లో ఎందుకు దీనికి సంబంధించిన తీర్మానం చేయలేదంటే తీర్మానానికి కేవలం అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది. ఒక పొలిటికల్ సైన్ మాత్రమే. ఇది బిల్లుగా చేయాలి అంటే ఏదైనా ఒక ప్రతిపాదనని బిల్లు రూపంలో తీసుకురావాలంటే 2 అసెంబ్లీతో పాటు కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్, ఒక పొలిటికల్ సైన్ మాత్రమే కాబట్టి అసెంబ్లీ ఒక్కటే చేస్తే సరిపోతుంది. ఇక మిగతా అంశాల్లో రాజధాని రైతులకి ఇప్పటికే మిగతా అవినీతికి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పొలిటికల్ అలిగేషన్స్ మాత్రమే. ఇవి రాజకీయంగా ఎదుర్కోలేక లేకపోతే రాజధానిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తోంది. అవినీతి వేరే, ప్రస్తుతం జరుగుతున్న రాజధాని అంశం వేరే, అవినీతి ఆరోపణలు వేరే. ఆ రెండింటిని కలపడం ద్వారా ప్రతిపక్ష పార్టీ ఇంకా దాని మీద రాజధానికి సంబంధించి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తోంది అని, కక్షపూరిత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోందని టీడీపీ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కూటమి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు 28వ తేదీ అసెంబ్లీని ఏర్పాటు చేయబోతుంది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి వీలైనంత వరకు ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ పార్లమెంట్ సెషన్లోనే దానికి సంబంధించి ఒక మెన్షన్ చేయడం ద్వారా, రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరణ చేయడం ద్వారా శాశ్వత రాజధాని అమరా అని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. రైట్ ఈశ్వర్.